హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. టుడే ఈజ్ ఆ 12th డే ఆఫ్ యూరోప్ ట్రిప్ అండ్ ఈరోజు మనం ఒక డే ట్రిప్ చేస్తున్నాం. జస్ట్ ఈ టౌన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ దిస్ టౌన్ ఎవర్. అంటే మన ఏ ట్రావెలర్ కూడా ఈ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి అయితే ఉండరు. యూట్యూబ్లో ఒకవేళ చేసిన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసి అయితే ఉండరు. This is a small town and a beautiful place. So definitely I wanted to explore this place ఎందుకంటే I fell in love with this place. మీ అందరు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. So let's see. Today just me and my sister are going. So it is like a sister's trip. Hi. Hi guys. Hello. Hello. So let's see how our day goes. ఈరోజు నేను నైట్ పెద్ద సెలబ్రేషన్స్ ఏం జరగలేదు ఇక్కడ. అండ్ నాకు అనిపించింది ఏంటంటే మనమే ఎక్కువ హైప్ చేస్తుంటాం న్యూ ఇయర్స్ అని. వీళ్ళు దే రెస్పెక్ట్ స్టేయింగ్ ఇండోర్స్ అండ్ స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ అనుకుంటా. చాలా వరకు నైట్ 12కి బయటకు వస్తే అందరు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి బయటికి మనలానే ఫైర్ వర్క్ చేసుకుంటూ హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఇట్ ఫెల్ట్ సో గుడ్. మనకు అంటారు ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఎక్సెప్ట్ అని, కానీ ఇక్కడ కూడా మనలాంటి ఫ్యామిలీసే ఉన్నాయి అన్నీ. హూ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ న్యూ ఇయర్స్ విత్ దేర్ ఫ్యామిలీస్. సో లెట్స్ సీ హౌ ఆర్ డే గోస్. సో ఇదంతా ఫ్రోజ్ అయిపోయిన రివర్ ఎంత ఫ్రీజ్ అయిపోయింది చూసుకోండి ఇంత స్నోఫాల్కి. ఐ థింక్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ ఈ ప్లేస్ మొత్తం కూడా. ఇదిస్ లెట్స్ గో. ఎవడు జనాలే లేడు. ఫ్రోజ్. యా కమ్ లెట్స్ గో. మనము ఇటలీలో డెసెన్సార్లోకి వెళ్ళాము చూడు, కొంచెం ఆ వైబ్స్లో ఉంది కదా. ఇంకా స్నో కరుకుతుంటే ఇట్లా అవుతుంది మురికి రాగా. మనకు ఒక పిక్చర్ ఉంది ఇంక రివర్ సైడ్ మీద అట్లా నిల్చున్నప్పుడు బ్రిడ్జ్. వావ్, ఐ థింక్ వీ హ్యావ్ టు క్లైంబ్ అప్. వెయిట్ లెట్ us see. పైకి ఎక్కాలనుకుంటా. ఇట్స్ బ్యూటిఫుల్. I know, right? వెల్కమ్ టు టాబోర్. అసలు క్యాజల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందిరా నాయన. ప్రస్తుతానికి మనం యూరోప్లోని చాలా 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 ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాము. దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ టాబోర్. టాబోర్ ఎక్కడుందంటే చెక్ రిపబ్లిక్ అనే కంట్రీలో ఉంది యూరోప్లో. ఈ ప్లేస్ని నేను ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నా అంటే ఈ ప్లేస్లో మేజర్ ఈవెంట్స్ ఇన్ చెక్ రిపబ్లిక్ వార్స్ ఎప్పుడైతే అంటే వీళ్ళ యూరోపియన్ వార్స్ జరిగినప్పుడు ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అంటే ఈ ప్లేస్లో పెద్ద పెద్ద టర్నల్స్ ఉన్నాయంట. అంటే ఆ టర్నల్స్లో స్టోరేజ్ కానీ వెపన్స్ కానీ అన్నీ దాచిపెట్టారంట. అండ్ పెద్ద పెద్ద రెవల్యూషనరీస్ అందరు ఇక్కడికి వచ్చి, అండ్ ఎవరికైతే ఒకటే కాన్సెప్ట్ ఉండే అందరూ ఈక్వల్గా ఉండాలి అనే కాన్సెప్ట్ ఉండే అంట, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి దే స్టార్టెడ్ ఫైటింగ్ అగైన్స్ట్ ద సోల్జర్స్. సో దే దెమ్సెల్ఫ్ ఫార్మ్డ్ చెక్ రిపబ్లిక్. సో ఇక్కడ మనం ఉన్నది దిస్ స్క్వేర్ ఇస్ కాల్డ్ జిజాక్ స్క్వేర్ అంట. జిజాక్ స్క్వేర్ లిటరలీ. అండ్ అక్కడున్న పర్సన్ వచ్చేసి జాన్ జిజాక్. సో ఆయన ఏంటంటే హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కమాండర్స్ అంట. సో హీ నెవర్ లాస్ట్ ఎ వార్. ఒక్క వార్ కూడా హీ నెవర్ లాస్ట్. అండ్ ఆయన బ్లైండ్ అయిపోయాడంట ఒక పాయింట్లో. అయినప్పటికీ కూడా హీ స్టిల్ వన్ మెనీ వార్స్. సో ఆయనకి గుర్తుగా దే బిల్ట్ దిస్ ఐడల్, ఇక్కడ ఒక స్టాచ్యూ. అండ్ ఆల్సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా
దిస్ ఇస్ ద ఏంటంటే ఒక గుర్తు, లైక్ ఎంత పెద్ద వార్ అయినా దే బిల్డ్ బ్యాక్ ద పీస్. దట్ ఈస్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రెసిడెన్స్ బిల్డింగ్స్ అంట. అంటే ఇట్ షోస్ దట్ ఈవెన్ దో యు ఆర్ ఇన్ అ వార్ దే బిల్డ్ బ్యాక్ ద పీస్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ద పెద్ద చర్చ్. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చర్చ్ ఇన్ టాబోర్ హిస్టరీ. అన్నీ యూనో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అండ్ ఆ చర్చ్ విట్నెస్డ్. 1500s నుంచి ఆ చర్చ్ ఎంతమందిని చూసిందో, అంటే అంత హిస్టారిక్ ప్లేస్లో నిల్చున్నాం మనం ఇప్పుడు. సో మీరు కూడా ఇలాంటి క్వైట్ ప్లేస్ అండ్ ఎస్పెషలీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ ఉన్నవాళ్ళు నాలాగా రావాలనుకుంటే ఈ ప్లేస్ ప్రాగ్ నుంచి 1 hour అంతే. మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ట్రైన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఈ ప్లేస్ విజిట్ అవ్వండి. ఆల్సో నాలాగా ఇంకా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇక్కడే స్టే తీసుకోండి, ఇక్కడే ఉండండి. ఎందుకంటే ఇట్స్ వే చీపర్ అనమాట దెన్ ప్రాగ్. ప్రాగ్ ఈజ్ ఆల్ పార్టీయింగ్ టైప్ ఆఫ్ ప్లేస్ అనిపించింది నాకు. బట్ ఇది చాలా హిస్టారిక్గా ఉంది అండ్ మీకు కూడా లోకల్స్తో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎవ్వరు టూరిస్ట్ లేరు ఇక్కడ, మనం తప్ప ఎవ్వరు లేరు లిటరలీ. అండ్ ఈరోజు January 1st అండ్ అసలు ఒక్క క్రౌడ్ కూడా లేరు. అది నిన్న మీకు ప్రాగ్ వీడియో చూస్తే మీరు అసలు ఎలా ఉందో ప్రాగ్ యూ కెన్ సీ నిన్న వీడియోలో. సో దిస్ ప్లేస్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ చిన్న ప్లేసే, నడుచుకుంటూ మొత్తం కవర్ చేసేయచ్చు. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. సో డెఫినెట్లీ ప్లాన్ ఇట్ వెన్ యూ ఆర్ ఇన్ యూరప్. ఏంటి డ్రింక్, కాఫీ తాగుదామా? అక్కడ ఏం అర్థం కావట్లేదు. రిటర్న్ వెళ్దాము. ఆ ఎలేదాలో ఏమైనా అనిపిస్తే తీసుకుందాం. చాలా ఇస్తుంది. I want to sit in like a warm place. వాళ్ళు అన్నారే ఇల్లవి సెరామిక్స్. ఫ్యూచర్లో అర్పిత వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి డిజైనర్ రూమ్లా కనిపిస్తుంది. షూర్. ఇది ఓపెన్ ఉంది. I think we can go inside. Yeah. Wanna go? Yeah. Let's go to Bistro. You wanna come inside Bistro? Yeah, you enter first. I don't know whether it's open or not. You're testing. I don't know if that is in. Hi, happy New Year. We want coffee తాగుదామని కేఫేకి వచ్చాం. Jan 1st is self-pampering a little bit. వెనుకకి వెళ్దాం అనుకుంటున్నాం ఇంటికి, కానీ వెళ్ళేదారిలో అన్ని మార్కెట్స్లా ఉన్నాయి. చిన్న చిన్న విండో షాపింగ్స్ చేసుకొని స్లో అండ్ స్టడీ వెళ్తాం. ఇక్కడ ఏదో ఉంది డ్రామా మ్యూజిక్ అంట. చాలా వరకు షాప్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా కూడా అర్థం కావట్లేదు మాకు. అంటిల్ వి ఓపెన్ ద డోర్ అండ్ సీ క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అని. అలా ఉంది ఇక్కడ కథ. అండ్ వీళ్ళు ఇంట్రెస్ట్ కూడా పెట్టట్లేదు ఎవరైనా కస్టమర్స్ లోపలికి వస్తే. హలో అంటారు అంతే. You have to walk so much. I love this place. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చిన్నపాటి మా పల్లెటూరులోకి వచ్చినట్టుంది ఇది. ఎవ్వరు లేరు. కానీ ఒకటి అబ్జర్వ్ చేసావా, ఇప్పుడే అందరు బయటకు వస్తున్నారు. ఇప్పుడు పొద్దునైందంట వాళ్ళకి. నైస్.